కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా సేవాదళ సభ్యులని పార్టీ పట్ల విధేయతతో పనిచేస్తారని మిమ్మల్ని నియమించడం జరిగిందని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట నరసింహం అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం సేవాదళ కార్యకర్త సమావేశం శుక్రవారం స్థానిక ఆర్యవేశ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహం మాట్లాడుతూ క్రమశిక్షణతో ఉండేదే సేవాదళ విభాగమని, ఈ విభాగంలో ఉన్న మీరు పార్టీ మరోసారి గెలిచే విధంగా కృషి చేయాలని సూచించారు. మరో 2 నెలల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సేవాదళ సభ్యులు ప్రతి ఒక్కరూ వైసీపీ గెలిచే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఒక చక్కటి క్రమశిక్షణతో నిర్వహిస్తున్నటువంటి పెద్దలు శ్రీ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ గారికి, అలాగే ఈ సేవాదళ కార్యక్రమాన్ని మరి తన పురస్కారాలను చేసుకుని చక్కగా మన జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో అన్ని రకాలుగా ఏర్పాటు చేసి అందరినీ కూడా మరి ఇక్కడ కోఆర్డినేట్ చేసి అందరినీ కూడా మరి గ్యాదర్ చేసినటువంటి సోదరులు శ్రీ మరి జడ్పీటీసీ సభ్యులు మరి యొక్క నియోజకవర్గ సీనియర్ నాయకులు శ్రీ రఘురామ గారికి, అలాగే అత్తిలూరి సాయిబాబా గారికి, అలాగే మరి చదగల దొరబాబు గారికి, గడ్డేపల్లి మండల పరిషత్ అధ్యక్షులు, అలాగే రామ్జీకి, అలాగే ఇతర మన జగ్గంపేట నియోజకవర్గం నుంచి 4 మండలాల నుంచి వచ్చినటువంటి సేవాదళ అధ్యక్షులకు, అలాగే మన కాకినాడ జిల్లా సంబంధించిన అధ్యక్షులైనటువంటి మరి ఇందాక పెద్దలు రాయుడు గారు అధ్యక్షులు మాట్లాడుతూ నాకు పెద్ద మాట్లాడటం కాదు, పనిచేయడం తప్ప స్టేజ్ మీద అని చెప్పారు. కానీ చాలా చక్కగా అన్ని విషయాలు కూడా ఆయన చాలా సోదామనిగా మరి పూర్వం నుంచి కూడా మన బ్రిటిష్ కాలం నుంచి కూడా సేవాదళ యొక్క మరి విధి విధానాలు ఏంటన్నది కూడా మన రాయుడు గారు చెప్పడం జరిగింది. మరి నిజంగా గతంలో నేను మరి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా తీసుకురావాలి. అప్పుడు ఖమ్మం జిల్లాలో నేను ఎమ్మెల్యే కొత్తలో అంటే 2006లో రాజశేఖర రెడ్డి గారి యొక్క మరి సూచనలతో ఈ జిల్లాకి చిన్న వయసులో కాంగ్రెస్ పార్టీ తక్కువ అనుకున్నటువంటి నేను శాసనసభ్యునిగా మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చెప్పారు. ఈ జిల్లా చాలా పెద్ద జిల్లా, దాదాపుగా 19 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి 3 పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి జిల్లాకి నేను అధ్యక్షుడిగా చేసేవాడిని. మరి చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి. ప్రధాన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి నేను ప్లేనరీ జరిగే ఢిల్లీలో కానీ ఇక్కడ ఏసీసీ సంబంధించిన ప్లేనరీ సభ జరిగే హైదరాబాద్లో కానీ అప్పుడు జాతీయ జెండాను పట్టుకుని ఒక క్రమశిక్షణతో మార్పు చేస్తూ ఆ జెండాను తీసుకొచ్చి దేశ ప్రధాని కానీ మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాని అప్పట్లో మన్మోహన్ సింగ్ గారు వారికి కానీ మరి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ వారికి కానీ మరి ఈ జాతీయ జెండాను తీసుకొచ్చి క్రమశిక్షణతో ఒక లైన్లో నిలబడి మరి తీసుకొచ్చేటువంటి వారే సేవాదళ సంబంధించిన